సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. ఇప్పటి వరకు ఎన్ని కిలోమీటర్లు మీరు సైక్లింగ్ చేశారు? 42,000 కిలోమీటర్లు. 42,000 కిలోమీటర్లు. ఎన్ని రోజులు? 4 సంవత్సరాలన్నారా? 4.5 years. ఓకే. టార్గెట్ ఏమైనా ఉందా? ఇన్ని అట్లేం లేదు, అలా ఏం లేదు. కంట్రీస్ 7 ఖండాలు తిరిగేయాలి అంతే. లివ్ ద లైఫ్ ద వే యు లవ్. అంతేనా? కాదబ్బా, ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి తినే ఫుడ్ వల్ల అన్ని డెఫిషియన్సీలు, B12, D, అసలు హెల్త్ ఇష్యూస్ చాలా ఉన్నాయి, కాళ్ళ నొప్పులు, అన్ని ఇష్యూస్ వస్తూ ఉన్నాయి. ఇంత ఎనర్జెటిక్గా ఎలా ఉన్నారు? ఎందుకంటే ప్రోటీన్ ఫుడ్ రోజు తీసుకోవట్లేదు. ఏ కంట్రీల్లో ఏ ఫుడ్ ఉంటుందో మీకు తెలియదు, అది ఉన్నదే మీరు తినాలి. మీకు ప్రోటీన్ ఎలా అందుతుంది? మీకు అసలు నీరసం, ఆయాసం అలాంటిదే రావా? అట్లాంటివి ఏమి ఉండవు. సో నేను ఫుడ్ విషయంలో మ్యాక్సిమం లైక్ ఇక్కడ ఏంటంటే మన ఇండియాలో చాలామంది వెజిటేరియన్స్ ఉంటారు, బట్ మిగతా కంట్రీస్ అన్నిట్లలో ప్రోటీన్ లేకుండా వాళ్ళ బౌల్ ఉండదు. అచ్చా. ప్రోటీన్ లేకుండా ఫుడ్డే ఉండదు ఫస్ట్ థింగ్. ఒక వెజిటేరియన్ సర్వైవ్ అవ్వాలంటే చాలా కష్టము. అలాంటిది నేను ఇట్లా చేసే వైల్డ్ రైడింగ్లో ప్రోటీన్ లేకుండా బతకడం కష్టము. స్టిల్ నేను ప్రోటీన్ కోసము నేను నా సైకిల్ పైన అంత సామాన్ ఏముందంటే గ్రాసరీస్ ఉంటాయి. అందులో 5-10 రోజులకు తగ్గట్టు గ్రాసరీస్ ఉంటాయి. ప్రతి ప్లేస్లో ప్రోటీన్ దొరుకుద్ది. చికెన్, మటన్, డక్, వాట్ ఎవర్ ఏదైనా అన్నీ దొరుకుతాయి. సో ఏదంటే అది తినచ్చు. ఒక వీడియో చూశాను, తేలు తింటున్నప్పుడు పాము తిన్నది కూడా ఉండొచ్చు. అమ్మ బాబోయ్, అసలు మామూలుగా అయితే కష్టం కదా. ఆకలేసినప్పుడు అది సెన్స్ వస్తుంది కదా, తేళ్ళు, పాములు, బ్రెయిన్ ఎలా తీసుకుంటుంది తింటాను అంటే బ్రెయిన్ ని మనం ట్యూన్ చేసేయచ్చు. లైక్ అన్ని ప్రోటీనే, మనిషి శరీరం కూడా ప్రోటీనే. World War IIలో జర్మనీ సైనికులు ఆకలికి తట్టుకోలేక గాయపడిన సైనికులని ఇంకా వాళ్ళు బతకలేరు అన్నప్పుడు వాళ్ళ శరీర భాగాల్లోని మాంసం తీసుకొని తిని సర్వైవ్ అయ్యారు ఆ యుద్ధంలో. నార్మల్గా 30 ఏళ్ళు మీరు మంచి భోజనం తిన్నారు కదా? లేదండి, 30 ఏళ్ళ వరకు మంచి భోజనం తినలేదు నేను. తర్వాతనే రైడ్ స్టార్ట్ అయిన తర్వాతనే తినడం స్టార్ట్. ఏంటి తేళ్ళు పాములా? లేదండి, అంటే తేళ్ళు పాములు అనేది జస్ట్ అట్లా. కానీ 30 ఏళ్ళ వరకు ఎలాంటిది తిన్నా అంటే పచ్చడి, కారము, ఏదో కూర, అన్నము, అంతే. ఇప్పుడు ఒక్కొక్క కంట్రీలో చాలా లైక్ మన 5 స్టార్ హోటల్లో కూడా అంత క్వాలిటీ ఫుడ్ దొరకదు. మంచి క్వాలిటీ ఫుడ్ దొరుకుద్ది. ప్రోటీన్ కదా మీరు, అందుకే బాగా లైక్ చేస్తున్నారు. మంచి ప్రోటీన్. నేను అంత నాన్ వెజిటేరియన్ అయితే కాదు, వెజిటేరియన్. ఇండియాలో ఉంటే వెజ్ మ్యాక్సిమం. మరి అక్కడికి వెళ్తే ఇంకా సర్వైవ్ కావాలి అండ్ నా మజిల్ లాస్ అవుతూ ఉంటుంది కాబట్టి మళ్ళీ అది రీబిల్డ్ కావడానికి ప్రోటీన్ తీసుకోవాల్సి వస్తుంది. ఒక వీడియోలో ఇంకా నేను సైక్లింగ్ చేయలేను, యాక్సిడెంట్ అయిందని పెట్టారు. యాక్చువల్లీ అప్పుడు అంటే చూస్తున్న ఆడియన్స్ కింద కమెంట్స్ చదివాను నేను. అన్న ఏమైంది వీడియోలో ఉంది క్లారిఫికేషన్, ముందే కమెంట్ పెట్టారు. యాక్చువల్లీ అంటే చాలా ఇంట్లో మెంబర్ లాగా ఫీల్ అవుతున్నారు. అసలు ఆ ఇన్సిడెంట్ ఎలా జరిగింది, దాని నుంచి ఎలా రికవర్ అయ్యారు? అంటే నాకు మంగోలియాలో రైడ్ చేస్తుంటే, మంగోలియా మీరు ఒకవేళ వీడియో చూస్తే కనుక లైక్ మొత్తం హార్సెస్ ఉంటాయి, మొత్తం వైల్డ్ హార్సెస్ ఉంటాయి. హార్స్ రైడ్ చేస్తా ఉన్నా. హార్స్ రైడ్ నాకు ఫస్ట్ టైం, అది గుర్రం పైన ఎక్కడము. సో హార్స్ రైడ్ చేస్తుంటే పక్కన ఇంకొక అతను ఉన్నాడు, హార్స్ నడిపించే అతను ఒక హార్స్ మీద, నేను ఒక హార్స్ మీద ఉంటే అవి 2 కొట్టుకున్నాయి. ఇంక వెళ్ళి సుబ్బు సాగుకు వచ్చింది అన్నట్టు అవి 2 కొట్టుకున్న తర్వాత ఇది దాంతో గొడవ పడి పక్క గుర్రంతో పరిగెత్తడం స్టార్ట్ అయింది. పరిగెత్తుకుంటా ఇంకా వెళ్ళింది. నా ఒక చేతిలో డ్రోన్ ఉంది. డ్రోన్ అంతా డ్రోన్ ఉంది, ఒక చేతిలో RC ఉంది. డ్రోన్ వెనకాల ఫ్లై అవుతుంది, అంతా రికార్డెడ్ ఉంది. డ్రోన్ వెనకాల ఫ్లై అవుతుంది, RC ఉంది. నా చేతిలో తాడు లేదు, ఎందుకంటే అది ఊడబెట్టుకుంది. నేను గుర్రం మీద జస్ట్ కూర్చున్న 2 కాలం స్పీడ్లో ఉంది అది. ఇంకా ఒక 1 కిలోమీటర్ దాకా అది పరిగెట్టింది. లాస్ట్ ఒక బొందు ఉంటుంది కదా, బొందలోకి దిగి మళ్ళీ పైకి ఎక్కింది. ఇంకా ముందర పెద్ద ఫెన్సింగ్ ఉంది. అమ్మ ఇది కంపల్సరీ ఫెన్సింగ్ దుంకుతుందని నాకు అర్థమైంది. ఇంకా ఇంతకన్నా ఎక్కువసేపు నేను ఉండడం మంచిది కాదు గుర్రం మీద, హోల్డ్ చేసుకోవచ్చు అన్నట్టు. కానీ చేతిలో డ్రోన్ ఉంది, మళ్ళీ అది ₹1,00,000 అది పోతుంది అని చెప్పేసి అది పక్కకు పడేసి గుర్రం మీదకి వెళ్ళి ఒక కాలు తీసేసిన, ఇంకో కాలు గుర్రం అది ఉంటుంది ఇట్లా కాలు పెట్టుకోవడానికి, దానిలో ఇరికి కింద పడి నేను దాని మీదకి వెళ్ళి దుంకినప్పుడు నా వెయిట్ అంతా ఈ తొడ ఉంది కదా దాని మీద పడ్డది. నా వెయిట్ అంతా పడడానికి ఈ మజిల్ రప్చర్ అయింది. ఈ మజిల్ ఏదైతే ఉందో రప్చర్ అయిన తర్వాత ఆ మజిల్ డ్యామేజ్ అయింది. అది కొద్దిసేపు డ్రాగ్ చేసింది ఆ గుర్రం. తర్వాత దాన్ని అట్లనే ఉన్నప్పుడే ఆస్ట్రేలియా రైడ్ కూడా మళ్ళీ 3,000 కిలోమీటర్లు రైడ్ చేసిన. ఎందుకంటే ఇంకా అది నా ఇండియా టు ఆస్ట్రేలియా అనేది డ్రీమ్. ఆ డ్రీమ్ 4 సంవత్సరాల డ్రీమ్ని అయితే ఆపుకోలేక చేసేసి ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా బాగా పెయిన్ వచ్చి ఫీవర్ వచ్చి సో ఏమైందని చెప్పేసి మజిల్ రప్చర్ అయింది, కంపల్సరీ అది డ్రైన్ చేయాలని చెప్పేసి అంటే డ్రైన్ చేసి అంతా అయిపోయింది. డాక్టర్ని అడిగితే నువ్వు సైకిల్ చేయొద్దు, మళ్ళీ చేస్తే మళ్ళీ అది రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్పేసి అన్నాడు. అందుకే సైక్లింగ్ చేయలేనేమో ఫ్యూచర్లో అని చెప్పిన.
తర్వాత ఎంత టైం రెస్ట్ తీసుకున్నారు మీరు? జస్ట్ 1-2 months ఇప్పుడు Before ఏ కదా? ఫ్రెష్ అంతే. ఫ్రెష్గా ఇప్పుడు ఓకే కదా సైక్లింగ్ చేయడానికి? అంత ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నా ఇంటికాడ ఒక 10-15-20 కిలోమీటర్లు. మజిల్ ఏమైనా పెయిన్ వస్తుంది? చిన్నగా లైట్గా వస్తుంది, చిన్నగా బట్ light. ఇంకా కొంచెం టైం పడుతుంది రికవర్ కావడానికి. ఓకే డన్. సో నాకేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు మీ సైకిల్ని కూడా ఒకసారి చూపించాలని ఉంది. Yeah. బట్ సైకిల్ని చూపించే ముందు బిఫోర్ దట్ ఏంటంటే, సో నెక్స్ట్ ఇంకొక రైడ్ చేయబోతున్నారు, ఇంకొక ఏంతో మీ మోటివ్ స్టార్ట్ అవుతుంది. Yeah. మనీని కూడా అరేంజ్ చేసుకుని, అంటే యూట్యూబ్లో ఫాలో అవుతున్న వాళ్ళే మీకు హెల్ప్ చేస్తూ ఉన్నారు. ఇంత అన్కండిషనల్ లవ్ ఇస్తున్నారు, నాట్ ఏ స్మాల్ థింగ్. ఈ రోజుల్లో సెలబ్రిటీస్కి ఏమైనా చేయాలన్నా కూడా వాళ్ళ బర్త్డేస్కి మాత్రమే చేస్తారు, అది కూడా రేర్గా సోషల్ మీడియాలో ప్రమోషన్ చేసుకోవాలనుకుంటే. వితౌట్ ప్రమోషన్, నెవర్ ఎక్స్పెక్టింగ్, ఇంత అన్కండిషనల్ లవ్ చూపిస్తున్నా మీ మీద చూపిస్తున్నటువంటి మీ ఆడియన్స్కి ఏమైనా చెప్తారా? యాక్చువల్గా అది ఒక గిఫ్ట్ అనుకోవాలి, ఎందుకంటే బర్త్డే ప్రతిసారి నేనే చేసుకునేవాడిని. కానీ నా బర్త్డేకి ఎక్కడెక్కడో అసలు నాకు తెలియకుండా, నేను చూడకుండా ఎక్కడో కేక్ కట్ చేయడం, చాలామందికి అన్నం పెట్టడము, ఇలాంటివి చాలా జరిగినప్పుడు అనిపించింది. చాలా చాలా హ్యాపీ, నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అయిపోయినా. ఎందుకంటే అలాంటి రావడం నిజంగా అదృష్టం, ఇలాంటి వాళ్ళు దొరకడము. అండ్ వాళ్ళ ఇంట్లో మనిషిలాగా చూసుకుంటారు. ఒకవేళ నేను బాధపడుతూ ఉంటే టీవీలో వాళ్ళు వ్లాగ్ చూసుకుంటా వాళ్ళ మమ్మీ కానీ వాళ్ళు కూడా బాధపడ్డ రోజులు చాలా ఉన్నాయి, ఏడ్చిన రోజులు ఉన్నాయి. నేను సైక్లింగ్ చేస్తున్నా, అరే రంజితాన్ వీల్స్ పొల్యూషన్ టు సొల్యూషన్ అని చెప్పేసి ఇన్ని వేల కిలోమీటర్లు ఎన్ని దేశాలు దాటింది కదా, మేము ఎందుకు మా చిన్న చిన్న పనులకు, ఆఫీసులకు, కాలేజీలకు దీనికి సైకిల్ ఎందుకు తీసుకుపోకూడదు అని చెప్పేసి దగ్గర 1700 సైకిళ్ళు నేను సజెస్ట్ చేసిన సైకిళ్ళు కొనుక్కున్నారు. సో వాళ్ళు ఇప్పుడు చాలామంది ఆఫీస్లకు అట్లా వెళ్తున్నారు. సో నిజంగా చాలామంది ఇన్స్పైర్ అవుతున్నారు. మీరు లైక్ నన్ను చూడండి, లైక్ నేను చేసే పనులు ఏవైతే ఉన్నాయో మంచిని గ్రహించండి. అండ్ మీరు కూడా వీలైతే ఫిజికల్గా ఫిట్గా ఉండడానికి ట్రై చేయండి. అడ్డమైనది తినకండి, లైక్ అడ్డమైనది తినేసి ఏదో బీపీలు, షుగర్లు, పుట్నాలు బుక్కినట్టు గోళీలు బుక్కి లైఫ్ అంతా, అంటే రిటైర్మెంట్ తర్వాత లైఫ్ అంతా ఖరాబ్ చేసుకోకుండా ఫిట్గా ఉండండి. చెమట కార్చండి. ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు మీ ఫ్యామిలీతో మీరే ఉంటారు, లేకుంటే ముందే పోతారు కదా. సో అదే విధంగా. అండ్ వన్ మోర్ థింగ్, బుక్ వచ్చింది ద ఇండియన్ సైక్లిస్ట్ అని చెప్పేసి, మన పైన మర్చిపోయింది. సో ఇక్కడ ద ఇండియన్ సైక్లిస్ట్ అని చెప్పేసి బుక్ వచ్చింది. ఈ 17th లాంచ్ ఉంటుంది అఫీషియల్గా. అంటే మ్యాక్సిమం ఈ ఇంటర్వ్యూ తర్వాత ముందు నాకు తెలియదు, బట్ పెనే స్టోరీలో బుక్ ఉంటుంది, చూడండి. మీరు చూస్తే మీకు తెలుస్తుంది లైక్ లైఫ్ స్టోరీ ఏంటి, ఎట్లా స్టార్ట్ అయింది ఏంటి అని చెప్పేసి. ఇక్కడ ఇంటర్వ్యూలో మీరు 1 గంట వినొచ్చు, బట్ అక్కడ జీవితమే ఉంటుంది. ఓకే, కాదు సినిమాలు చూస్తారా? అన్నీ చూస్తాం. ఎవరి సినిమాలు ఎక్కువ చూస్తుంటారు? హాలీవుడ్ మొత్తం. తెలుగులో చెప్పబ్బా. హాలీవుడ్ ఓకే, టాలీవుడ్లో ఎవరు ఫేవరెట్? రవితేజ గారు మంచి ఇన్స్పిరేషనల్ పర్సన్. సో స్వీట్ ఆఫ్ యూ రంజిత్ గారు, సచ్ ఏ లవ్లీ పర్సన్, కైండ్ హార్టెడ్. నిజంగా నాకు ఈ ఇంటర్వ్యూ మంచి మెమరీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. నేను పిలవంగానే వచ్చినందుకు ఐ ఫెల్ వెరీ హ్యాపీ. యూ మేడ్ మై డే అనమాట ఈరోజు మాత్రం నిజంగా. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. మీ అమ్మగారు లాగానే మేమందరం కూడా వెనకాల మిమ్మల్ని మంచి జరగాలి అని ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంటాము. మీ ఫ్యాన్సే ఉన్నారు, సారీ మీ ఫ్యాన్స్ అనకూడదు, ఫ్యామిలీ మెంబర్స్ అని చెప్పాలి మీ యూట్యూబ్లో ఉన్న వాళ్ళందరూ. అండ్ మీరు ఏదైతే ఏం గోల్ పెట్టుకున్నారో 10 yearsలో సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేసుకొని మంచిగా పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక మంచి ఇంటర్వ్యూ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఫైనల్గా మా సుమన్ టీవీ గురించి ఏమైనా చెప్పేస్తారా? ఇలాంటి లైక్ ఎవరైతే ఇన్స్పిరేషనల్ పర్సన్స్ ఉన్నారో, సమాజానికి వీళ్ళ వల్ల చాలా ఉపయోగపడతారు అండ్ చాలామంది మారుతారు అని చెప్పేసి ఎవరైతే ఉన్నారో అలాంటి చాలామందిని గుర్తించి, సో వాళ్ళ యొక్క లైఫ్ స్టోరీని త్రూ ద సోషల్ మీడియా, ఎందుకంటే మీడియా అంటేనే అది కదా, సో ఇన్ఫ్లుయెన్స్ చేసేది. సో వాళ్ళ యొక్క లైఫ్ స్టోరీస్ని త్రూ ద సోషల్ మీడియా ప్రపంచానికి పరిచయం చేయాలని, అండ్ దానివల్ల ఇంకా చాలామంది మారి సమాజం బాగుపడాలి అండ్ మెరుగైన సమాజం రావాలి. లైక్ త్రూ ద మీడియా ద్వారా మీరు లైక్ ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలి, మన దేశం ఎలా బాగుపడుతుంది
అండ్ రూల్స్ పాటించాలి. దీనివల్ల మనకి ఏముంటుంది, ఇంట్లో ఆర్గనైజ్డ్గా థింగ్స్ పెట్టుకుంటే ఎంత బ్యూటిఫుల్ ఉంటాయి. ఇప్పుడు స్టూడియో ఉంది, ఆర్గనైజ్డ్గా థింగ్స్ ఉన్నాయి, ఎంత బాగున్నది. ఆ ఫ్లవర్ వాజులు ఇవన్నీ తీసిరు, ఈడ ఇష్టం ఉన్నట్టు చిన్నపిల్లలు పడేసినట్టు పడేస్తే చూస్తే మెస్సీగా ఉంటుంది కదా. దేశం కూడా అలాంటిదే, ఇల్లు సర్దుకున్నట్టు దేశాన్ని కూడా ఇంత మంచిగా బ్యూటిఫుల్గా సర్దుకుంటే వచ్చే ప్రతి టూరిస్ట్ కానీ ప్రతి ఒక్కరికి మంచి ఇంప్రెషన్ ఉంటుంది. ఇండియా అంటే మురికాల్వ అన్న రీతిలో బయట ప్రొజెక్ట్ చేస్తున్నారు. సో కాబట్టి అలా కాకుండా మంచిగా నీట్గా ఉండేటట్టు పీపుల్స్కి అందరికీ చెప్పాలని ఆయన కోరుకుంటున్నా. అంతే. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ రంజిత్ గారు. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్. థ్యాంక్ యూ. ఎస్.